ఏపీలో సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, అది ఒక పూర్తి స్థాయి సీజన్ అని చెప్పాలి. పల్లెల్లో కోడిపందాలు, పట్టణాల్లో పార్టీలు, ఇంటింటా బంధువుల సందడి, ఎక్కడ చూసినా తినడం, తాగుడు, ఆటపాటలే కనిపిస్తాయి. అలాంటి పండుగ వేళ ఈసారి మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు సంక్రాంతిని మామూలుగా జరుపుకోలేదు. మద్యం షాపుల దగ్గర క్యూ కట్టారు. ఎక్సైజ్ శాఖ ఖజానాను నిండా నింపేశారు. పండుగ సంబరాలు, కోడిపందాల జోరు కలిసి ఏపీలో మద్యం అమ్మకాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 9 నుంచి జనవరి 16 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏపీలో 877 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇది సాధారణ విషయం కాదు. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 80 నుంచి 85 కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటే సంక్రాంతి సీజన్లో ఈ అమ్మకాలు రెట్టింపు కావడం ఆశ్చర్యకరమే. అంటే పండుగ మూడ్లో మందుబాబులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 కీలక పండుగ రోజుల్లో మద్యం ఏరులై పారింది. ఈ 3 రోజుల్లోనే దాదాపు 438 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ అమ్ముడుపోయింది. పల్లెల్లో భోగి మంటలు, కోడి పందాల బరులు, కనుమ పండుగ విందులతో పాటు మందు సీసాలు చేతిలో లేకపోతే పండుగ పూర్తి అయినట్టే కాదు అన్న భావన స్పష్టంగా కనిపించింది. పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవారు పెద్ద ఎత్తున సొంతూళ్లకు చేరుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా జనాభా పెరిగింది. దాంతో వైన్ షాపులు, బార్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వంటి ప్రాంతాల్లో కోడి పందాలు జరిగే బరుల దగ్గర ఉన్న మద్యం దుకాణాలకు పండుగ రోజుల్లో తీరని రద్దీ ఏర్పడింది. కోడి పందాలు అంటేనే పందెం, ఉత్సాహం, గెలుపు, ఓటమి అన్నీ కలిసి ఉంటాయి. అలాంటి సమయంలో మందు లేకుండా ఉండడం చాలామందికి అసాధ్యంగా మారింది. ఉదయం నుంచే మొదలైన పందాలు రాత్రి వరకు సాగడంతో మద్యం అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరిగాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం అక్రమంగా రాకుండా ఎక్సైజ్ అధికారులు ఈసారి కఠిన చర్యలు తీసుకున్నారు. చెక్ పోస్టులు, ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలతో బయటి రాష్ట్రాల మద్యం ప్రవేశాన్ని అడ్డుకున్నారు. దాంతో తప్పనిసరిగా స్థానికంగా ప్రభుత్వ అనుమతితో ఉన్న షాపుల నుంచే మందు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా రాష్ట్రంలో అమ్మకాలు భారీగా పెరగడానికి ఒక ప్రధాన కారణంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను సీసాకు 10 రూపాయల చొప్పున పెంచినప్పటికీ దాని ప్రభావం అమ్మకాలపై ఎక్కడా కనిపించలేదు. ధర పెరిగిందని మందుబాబులు తగ్గలేదు. పండుగ వచ్చిందంటే ఖర్చు గురించి ఆలోచించేదే లేదన్నట్టుగా వ్యవహరించారు. పండుగంటే ఒక్కసారి వస్తుంది, ఆనందంగా జరుపుకోవాలి అన్న భావనతో జేబులు ఖాళీ అయినా సరే మందు మాత్రం తగ్గలేదు. ఇదే తరహాలో కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు 543 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగి అప్పట్లోనే రికార్డు సృష్టించాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి వారం రోజుల్లో నమోదైన 877 కోట్ల రూపాయల ఆదాయం ఆ రికార్డును కూడా దాటిపోయింది. ఇది ఎక్సైజ్ శాఖకు మాత్రమే కాదు, ప్రభుత్వ ఖజానాకు కూడా భారీ ఊరట కలిగించే అంశంగా మారింది. పండుగ విందులు, వినోదాలు, స్నేహితుల కలయికల మధ్య మందుబాబులు చేసిన ఖర్చు చివరికి ప్రభుత్వానికి ఆదాయంగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరుగుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఒకవైపు సామాన్యుల ఖర్చులు పెరుగుతున్నా మరోవైపు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తోంది. మొత్తానికి ఈసారి సంక్రాంతి ఏపీలో పండుగ సంబరాలతో పాటు మద్యం అమ్మకాలకు పండుగనే తెచ్చింది. కోడిపందాల జోరు, పల్లెల సందడి, పట్టణాల నుంచి వచ్చిన జనాలు, కఠినమైన ఎక్సైజ్ చర్యలు అన్నీ కలిసి మద్యం విక్రయాలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లాయి. మందుబాబులకి ఇది ఫుల్ జోష్ పండుగ అయితే ప్రభుత్వానికి మాత్రం ఫుల్ ఖజానా పండుగగా మారింది.